రే సూరి, వెళ్ళి నా కోడల పిల్ల తీసుకురా. అట్టాగనమ్మా. దాసు అయ్యా, బయట బ్యాండ్ మేళం రెడీ. రేపు సాయంకాలం అందరికి గ్రాండ్ పార్టీ ఏర్పాట్లు చాలా ఘనంగా చేయాలా. అలాగే చూస్తూ ఉండండి. బంగారు తల్లి కదా, నిద్రపోమ్మా. నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నాన్న కోసమే కదా. నాన్నేది? ఎక్కడ? తను నా దగ్గరికి రారే. ఎందుకలా విడిగా వేరే రూమ్ లో ఉన్నారు? నన్నెందుకు నాన్న దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు? నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళకపోయినా ఆయన మనసు ఇక్కడే ఉంటుందమ్మా. నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నాకదంతా తెలీదు. నాకిక్కడ బాలేదు, ఉండాలని లేదు. నాన్నని తీసుకుని వెళ్ళిపోదామా? అది మన చేతుల్లో లేదమ్మా. ఎందుకు లేదు? నీకిక్కడ ఉండడమే ఇష్టం అని నాన్న చెప్పారు. నాకిక్కడ భయంగా ఉంది. ఇక్కడ అందరూ బ్యాడ్ పీపుల్. నాన్నని తీసుకుని వెళ్ళిపోతాను. కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు. మీ నాన్నకే కాదమ్మా, నాకు కూడా నువ్వంటే ఇష్టం. నిన్ను దూరం చేసుకుని బతకలేనమ్మా. కొద్దిగా ఓపిక పట్టమ్మా. నాన్న మన దగ్గరికే వస్తారు, మనతోనే ఉంటారు. మనకు మంచి రోజులు వస్తాయమ్మా. ఇంతకంటే ఎక్కువగా ఇప్పుడు నేనేమీ చెప్పలేను. నా బంగారు తల్లి కదూ, మారం చేయకుండా పడుకోమ్మా, ప్లీజ్ అమ్మా. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఇవే కాదు వదినా, బీరువాలో ఇంకా బోల్డ్ అని ఉంటాయి. అన్ని
ఇవన్నీ నీవేనా వదినా? కాదు, మరి మనవి. నిజంగా ఇదెలా ఉంది? బాగుందా? బాగుండది. చాలా బాగుంది కదా. ఇదెలా ఉంది? బాగుందా? పాపను దక్కించుకోవాలని కుట్రతో మీరు వేసిన ఆహారం తీసుకోండి. ఇంతలో ఎంత మార్పు వచ్చినది? దేనికైనా టైం రావాలా? అబ్బా, ఎన్ని నగలు వదినా! ఇది చాలా బాగుంది. వజ్రాల నెక్లెస్ మీ అన్న దుబాయ్కి పోయిండా? నా కోసం స్పెషల్ గా పట్టుకొచ్చినాడు. చాలా కాస్ట్లీ. అబ్బా, బాగుందా? అదిరిపోతానది. మా అన్న గాని నిన్నిట్ట గాని చూస్తే ఢామ్మని పడిపోతాడు. నాకు ఇది కావాలి. దీని అసకూలా రిక్వెస్ట్ చేయడం కూడా కాదు, డిమాండే. ఏం చేస్తాం? అవసరం నాది. సచ్చినట్టు ఒప్పుకోవాలా? లేకపోతే పాపం తీసుకుపోయి పారిపోతాది. ఏంటలా చూస్తున్నావు? ఇవ్వవా? అయ్యయ్యో, నువ్వు అడగడం నేను ఇవ్వకపోవడమా? నువ్వు మా ఇంటి ఆడపడుచువమ్మా. ఇదెలా ఉంది? దీని వరుస చూస్తా అంటే నా నగలన్నింటికి టెండర్ పెట్టేలా ఉంది. ఓన్లీ ఈ నగల కంటే మా ఆయన సీఎం కావడం ముఖ్యం. చెప్పు, ఎలా ఉంది? సూపరు. ఈ పట్టు చీర కట్టుకుని ఈ నెక్లెస్ ఆ వడ్డాణం పెట్టుకుంటే ఎలా ఉంటుంది? కొత్త పెళ్లి కూతురి మాదిరి మేమిలా మెరిసిపోతా అంటావు. జరగకూడదనుకున్నాను అదే నా కళ్ళ ముందు జరుగుతుంది. ఆ రాక్షసి అత్యాస మూలంగా నా పాప జీవితం నాశనం అవుతుంది. ఎలా ఎలా రక్షించుకోవాలి? నా దామిని ఎలా రక్షించుకోవాలి? దామిని ఏం చేస్తుందో కలలో కూడా నన్నెప్పుడు ఇలా ఊహించుకోలేదు. నాకింతటి అదృష్టం పడుతుందని అనుకోలేదు. ఈ కాస్తకే నా మాట ఇంటూ నేను చెప్పినట్టు నడుచుకున్నావనుకో, బంగారం మీద నడిపిస్తా, బంగారం లాంటి జీవితాన్ని ఇస్తా. అందుకేగా వెతుక్కుంటూ వెనక్కి నీ దగ్గరకొచ్చింది. చాలా మంచి పని చేసినా వదినా. పద పద. అప్పా, నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే
ఫస్ట్ సైన్ చేసేది నీ కాంట్రాక్ట్ ఫైల్ మీదనే. అయ్యా, ఆ వచ్చేది బలరాం పెళ్ళాం కమలేగా? అవునయ్యా, పర్ఫెక్ట్ గా ఆవిడే. ఎందుకు వచ్చింది డౌట్? గురునాథం, నేను తర్వాత ఫోన్ చేస్తా. ప్రమిళ, ఆగండి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. బలరాం రా, నీకు అద్భుతమైన సీన్ చూపిస్తా. కళ్ళు చెల్లిపోవాలంతే. రా. ఎక్కడికి? అబ్బా రావయ్య పెళ్లి కొడక. రాప్పా, చూడు అటు చూడు. ఎవరో గుర్తుపెట్టినావా? ఎలిజబెత్ మహారాణి అనుకుంటుండావా? కాదు బావా, మా చెల్లెలు. మా చెల్లెలు. మా ఆవిడ నగలు దిగేసుకుంటాది, కానీ అసలు కళే ఉండదు. చెల్లెమ్మ, నువ్వు ఎప్పుడు ఇలా కళకళలాడుతూనే ఉండాలి. ఇంతకు తక్కువైతే ఒప్పుకునేది లేదు. ఏమే, ఆ రవల్ నెక్లెస్ కూడా పెట్టకపోయినావా? కాసేపు అయ్యాక ఇది మార్చి పెట్టుకుంటానులే అన్నయ్య, ఇక్కడుండేదాన్నేగా. అట్నే అట్నే. మా చెల్లికున్నపాటి తెలివిలో నీకు సగమున్నా బాగుండేది బావా. బాగుపడేవాడివి. దీన్ని బాగుపడ్డం అంటారు, నాశనం అవడం అంటారు. నీకు సుఖపట్టడం చేత కాదు, సుఖపెట్టడం అంతకన్నా చేత కాదు. వాళ్ళ సంతోషానికి అడ్డం పడకు. అడ్డం పడ్డం కాదు, ఇది నా కూతురు జీవితం నాశనం చేస్తుంది. ఇప్పుడే ఇక్కడ దీని గొంతు పిదికి చంపేస్తాను. దీని వదలను. ఇది నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంది. దీన్ని చంపేస్తాను. ఎంత కుళ్ళు పెట్టుకొని పైకి చెప్పకుండా ఎంత నాటకం ఆడావే, ఎంత మోసం చేసావే. నా కూతురు బాగుపడాలంటే నువ్వు చావాల్సిందే. చావు, చావే, చావు, చావు. సూరి, అయ్యా, వీడిని లోపల వాడేయండి. బలరాం గాడికి బుద్ధి లేదు, బాగుపడే రాతే లేదు. దరిద్రుడు. అరే,
పెళ్ళాన్ని చూసి ముచ్చట పడతాడు, మనిషి మారతాడని తీసుకొచ్చి చూపిస్తే రాక్షసుడు మాదిరి ప్రవర్తిస్తూ ఉంటాడు. అయినా దామిని మన కాడే ఉండాది కదా, ఇంకా వీంతో పనేంది? తీసుకెళ్ళి అడవిలోనూ పాడేసి రమ్మందమ్మా. అదే మరి బుర్ర మోకాల్లో ఉండడం అంటే. రేపు మినిస్టర్ అయినాక కూడా ఇలాగే తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటావా? విషయం చెప్పావు. దామినికి వాళ్ళ నాన్నంటే ప్రాణం. నాన్న కనబడకపోతే ఏడుండదు. మరి వీడేమో గుర్రాన్ని కట్టేవయ్యా మగడ. తొందరపడబాక. కమల చాలా తెలివైంది. మొగుణ్ణి నెమ్మదిగా తన దారిలోకి తెచ్చుకుంటాది. ఎమ్మెల్యేవి నువ్వే పెళ్ళమ్మాట ఎనగాలేంది? తీసేసిన తహసీల్దారు. ఆ బలరాం పెళ్ళమ్మాట ఎనరా? ఇది తిడుతాందో పొగుడుతాందో అర్థమై సావదు. ఇదిగో ఆ బలరాం విషయం నాకు వదిలేసి పోయి ఆ ఫంక్షన్ పనేదో చూసుకో. ఎల్లో దాసు రండ్రా. ఏడుస్తున్నావా వదినా? చచ్చా ఎంత పిరికిదాని వదినా. పిరికితనం కాదు, బాధ. నన్నెందుకు అర్థం చేసుకోవట్లేదా అని బాధ. నేను మాత్రం మార్పు తొందరగా వచ్చినారా వదినా? దక్కా ముక్కిలు తిన్నాకే లోకం తెరు తెలుసుకున్నావు. అష్ట కష్టాలు పడ్డాకే అప్పుడే కదా మారినావు. అప్పుడే కదా మా మాటలు నీ చెవినికి ఎక్కినాది. అవునా కాదా? మగాడు కదా వదినా. వాస్తవం ఒప్పుకోవడానికి మీ ఆయనకి అహం అడ్డొస్తాంది. మారడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది వదినా. ఓపికండాలి వదినా. నా కారణంగా ఆయన దెబ్బలు తింటున్నారు అనుకున్నా. కళ్ళ ముందు మొగుణ్ణి కొడితే ఏ పెళ్ళానికి మాత్రం ఉక్రోసం రాదు. ఏదోలా కూల్ చెయ్యాలా. నా మీద ద్వేషం ఇంకా పెరుగుతుంది. నిజమే వదినా. మా ఆయన చేసినది తప్పే. ఇప్పుడే పోయి బలరాం కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్తా. వదినా, తప్పెవరు చేసినా తప్పే. ఊరుకోకూడదు. నా గొంతు పిసకపోయారన్న కోపంలో అన్నయ్య మా ఆయన మీద చేయి చేసుకున్నారు. కావాలని కాదుగా. ఏ చేసేసుకోవడం ఎందుకు? మామూలుగా చెప్పొచ్చుగా. అయినా మా అన్న మనసు మార్చాల్సింది నువ్వే. ఎంత గొడవ పడ్డా పెండ్లాన్ చెప్పాల్సిన పద్ధతిలో చెబితే మాట ఎనని మగాడుంటాడా వదినా? ఆ మాత్రం నీకు తెలియదా? అమ్మా దావినమ్మ ఎంత బ్రతిమిలాడినా కొత్త బట్టలు వేసుకోవడం లేదు. మారం చేస్తూనే ఉంది. అయ్యో వదినా, ఆగొదినా. ఏయ్, లేచి కొత్త బట్టలు వేసుకో. వేసుకోను. నేను వేసుకోను. ఎన్నిసార్లు చెప్పాలి? నాన్న మన దగ్గరకు వస్తేనే వేసుకుంటాను, అంతే. అంతేనా? వేసుకోనని చెప్తావా? అయ్యో ఆగొదినా. మాట వింటే పట్టుకుని అలా కొడతానావేంది? ఇదే చిన్నపిల్ల. అటు వాళ్ళ నాన్న, ఇటు ఇది. నన్ను చంపుకు తింటున్నారు. నేను చస్తే గాని వీళ్ళకి సంతోషంగా ఉండదు.